కృష్ణమ్మ, చైర్మన్ పదవికి పోటీ చేయడానికి వచ్చారా? లేదు పంతులు గారు, ఈ రోజు ఏదో మంచి రోజంట కదా, మా పిన్ని పూజ చేయించుకుందామంటే వచ్చాం. మంచి రోజా? అలాంటిదేం లేదమ్మా. ఈరోజు నామినేషన్లు వేస్తున్నారు కదా, అంటే ఇది మంచి రోజే. పిన్ని, మీరు వెళ్ళి పూజ చేస్తుండండి, నేను వస్తాను. అలాగేనమ్మా. పదండమ్మా, పూజ చేయిస్తాను. చైర్మన్ గా ఎవరెవరు పోటీ చేస్తున్నారు బాబాయ్? అదేనమ్మా, మన రామరాజు గారు, చంద్రశేఖర్ గారు ప్రస్తుతానికి పోటీలో ఉన్నారు. నువ్వు కూడా పోటీ చేస్తే బాగుంటుంది. నేనా? వద్దు బాబాయ్, నాకీ పదవులేవీ వద్దు. నువ్వు పోటీలో లేకపోతే అరుంధతి గారికి గెలుపు తేలికవుతుందమ్మా. అరుంధతి పోటీ చేస్తోందా? అవునమ్మా, అరుంధతి చైర్మన్ గా పోటీ చేస్తుంది. చెయ్యాలని కాకపోతే 2 కోట్లు ఆలయ ఫండ్కి విరాళం ఎందుకు ఇస్తుందమ్మా? 2 కోట్ల? ఈ నామినేషన్ పేపర్స్ ఎక్కడ ఇవ్వాలి? ముందు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత పేపర్స్ ఇద్దాం. ఆవిడ కూడా నామినేషన్ వేయడానికి ఇక్కడికి వస్తుందేమో. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. నమస్కారం అరుంధతి గారు. నమస్తే అమ్మా. నమస్కారం. నేను వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చి నామినేషన్ వేస్తాను. అలాగేనమ్మా. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభైహరం సర్వలోకైకనాథం. చెప్పండమ్మా, ఈ రోజు ఏదైనా ప్రత్యేక పూజ చేయించాలని వచ్చారా? ఈరోజు నా కొడుకు సూర్య పుట్టినరోజు. వాడి పేరున పూజ చేయించాలని వచ్చాను పంతులు గారు. ఓం సూర్యనామధేయస్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. కొడుకు పేరు మీద పూజలు చేయిస్తున్నారా? అంటే పైకి కొడుకంటే కోపం ఉన్నట్టు నటన, లోపల మాత్రం ప్రత్యేక పూజలు చేయించేంత ప్రేమ. ఎందుకింత నటన? బాబాయ్ గారు, నేను ఇప్పుడే వస్తాను. అమ్మో, కృష్ణం వచ్చేస్తుంది. అరుంధతి, ఏమైంది? నాకెందుకు కోపం వచ్చిందో నీకు తెలీదా? ఏమైంది? పిన్ని నిన్నేమైనా అందా? పిన్ని, ఏమన్నావు? చాలా పో.